10వ రోజు అమ్మవారికి పూర్ణం బూరెలు, పెసరపప్పు అన్నాన్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుని, ఇంకో గిన్నెలో కప్పున్నర దాకా బియ్యాన్ని అయితే వేసుకుని 4 గంటల సేపు నానబెట్టుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని, ఒక మిక్సీ జార్లో దోశ బ్యాటర్ కన్నా గట్టిగా పిండిని అయితే పట్టించుకోవాలి. అందులో కొద్దిగా బెల్లం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బెల్లం కరిగేదాకా పిండిని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. కడాయిలో 4 గంటల ముందు నానబెట్టిన శనగపప్పును వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని నీరు వడపోసేసుకుని పక్కగా మిక్సీ పట్టుకోండి. ఒక ప్యాన్ లో 1 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని అయితే వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అది 2 స్పూన్లు అందులో నెయ్యి వేసుకుని బాగా దగ్గరగా అయ్యేలా ఉడికించుకోవాలి. ఇలా పట్టుకుంటే ఉండ కింద అవ్వాలి. అప్పుడే పూర్ణం అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా పూర్ణం బూరెలకి ఉండల కింద చేసుకుని ముందుగా రుబ్బు ఉంచుకొని పిండిలో ముంచుకొని బూరెల కింద అయితే గోరువెచ్చకుండా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని బూరెల కింద అయితే వేసుకుని లో ఫ్లేమ్ లో 2 వైపులు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే అమ్మవారి పూర్ణం బూరెల నైవేద్యం అయితే తయారైంది.